హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ విత్ రోషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు, అదేవిధంగా సెటప్ ఎలా చేసుకుంటారు అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అందులో గిట్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ అయితే చూపిస్తుంది గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని. నా ల్యాప్టాప్ అయితే విండోస్, సో నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీది మ్యాక్ అయితే గిట్ ఇన్స్టాల్ ఫర్ మ్యాక్ అని అయితే టైప్ చేసుకోండి. అందులో అయితే సేమ్ ప్రొసీజర్. సో దీని మీద క్లిక్ చేయగానే మీకైతే నాదైతే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, నేనైతే 64 బిట్కి అయితే వెళ్ళిపోతున్నాను. దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇది స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అండ్ పోర్టబుల్ ఇన్స్టాలర్ ఏంటంటే, పోర్టబుల్ అంటే ఏం లేదు, దాంట్లో మీకు కొన్ని పెయిడ్ టూల్స్ అని అయితే వస్తాయి. సో స్టాండ్ అలోన్ అయితే బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అయితే దానిలో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయితే అవుతుంది, కొంచెం టైం అయితే అవుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇన్స్టాల్ అవ్వగానే దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే నేను ఏదైతే స్పెసిఫికేషన్ చెప్తానో అదే అయితే చేయండి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయితే వస్తాయి. డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ యువర్ డివైస్ అని అడుగుతుంది. ఎస్ అని ఇచ్చేయండి. అలాగే దీన్ని అయితే కొంచెం మినిమైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఈ పాత్ అనేది నేనైతే ఫైల్స్ గిట్, నాకైతే ఈ పాత్లో అయితే ఇట్స్ ఓకే, నేనైతే దీంతోనే వెళ్తున్నాను. ఒకవేళ మీరైతే వేరే ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలనుకుంటే బ్రౌజ్ అని క్లిక్ చేసి మీ ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకోండి. అండ్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే యాడ్ ఏ గిట్ బ్యాష్ ప్రొఫైల్ టు విండోస్ టెర్మినల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత గిట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అని కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఇక్కడ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్గా నేనైతే మాస్టర్ లెట్ గిట్ డిసైడ్ ఉంది కదా, ఆప్షన్తోనే వెళ్తున్నాను. ఒకవేళ మీకు బ్రాంచెస్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే మెయిన్ అనేది ఉంటుంది, అది డిఫాల్ట్ బ్రాంచ్ అన్నమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ లెట్ గిట్ డిసైడ్ అనేది అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. గిట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అండ్ ఆల్సో ఫ్రమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇదైతే సజెస్ట్ చేస్తుంది అన్నమాట. సో నేను కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఏదైనా టెర్మినల్ కానీ విఎస్ కోడ్ యూస్ చేసేటప్పుడు అక్కడ కూడా మేము అనేది గిట్ కమాండ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసాను. ఇది కూడా నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్ మెర్జ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అన్నీ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు అన్ని ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇందులో మాకు ఒక 3 ఫోల్డర్స్ అయితే వచ్చేస్తాయి. లైక్ గిట్ బ్యాష్ అని, గిట్ ఒక కమాండ్ ప్రాంప్ట్ లాగా ఒకటైతే వచ్చేస్తుంది టెర్మినల్. అలానే దీంట్లోనే మొత్తం అయితే ఇంక్లూడ్ అయ్యి అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. సో దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక 1 or 2 మినిట్స్లో అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో వెయిట్ చేసుకోండి. ఒక పని చేయండి, ఇన్స్టాల్ అవుతుంది కదా, విండో ఆర్ అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని టైప్ చేసి ఓకే అని ప్రెస్ చేసేయండి. ఇక్కడ గిట్ అని టైప్ చేయండి సింపుల్గా. ఫస్ట్ ఏం చూపిస్తుంది, గిట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ ఇది ఇన్స్టాల్ అవ్వనివ్వండి. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ అయితే చూద్దాం. ఇనిషియలైజింగ్ ద సిస్టమ్ కోడింగ్ టేకింగ్ సమ్ టైమ్. సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు 2 అన్చెక్ చేసేయండి. అన్చెక్ చేసి ఫినిష్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసి గిట్ అని టైప్ చేయండి. గిట్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. స్టిల్ అదే చూపిస్తుంది. గిట్ అని టైప్ చేసి మళ్ళీ ఎంటర్ కొట్టండి, సేమ్ అదే చూపిస్తుంది కదా. సో క్లోజ్ చేసేసి మళ్ళీ విండో ఆర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. గిట్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి గిట్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అందుకే మాకు గిట్లో ఉన్న కమాండ్స్ అన్నీ అయితే ఇక్కడ మాకు చూపిస్తుంది. అండ్ దాని మీనింగ్ ఏంటి అనేది కూడా ఇక్కడ అయితే చూపిస్తుంది.
నెక్స్ట్ దీని వర్షన్ ఏంటి అని కనుక్కోవడానికి గిట్ -v అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. గిట్ -v అని అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు గిట్ వర్షన్ అయితే చూపిస్తుంది 2.52.0. అండ్ దెన్ ఇప్పుడైతే ఇది మినిమైజ్ చేసేసి ఒకసారి అయితే సెర్చ్ బటన్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ అని టైప్ చేయండి. ఇక్కడైతే వచ్చేసింది కదా, ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గిట్ ఇన్స్టాల్ చేసుకోగానే మీరైతే మీ నేమ్ అండ్ ఈమెయిల్ అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలంటే, కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదు, మీ నేమ్ అండ్ ఈమెయిల్ అయితే వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటే దాంట్లో మీరు ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది కదా, దాంట్లో మీరు ఏది రాసినా సరే దాంట్లో అయితే స్టోర్ అయిపోతుంది అన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. కాన్ఫిగర్ చేసుకోవడానికి కమాండ్ వచ్చి గిట్ కాన్ఫిగ్ -global user.name అని ఇచ్చేసి డబుల్ కొటేషన్స్లో అయితే మీ నేమ్ అయితే ఇచ్చేయండి. నేనైతే నా నేమ్ అయితే ఇచ్చేసాను. నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా అలానే ఇవ్వండి, కాన్ఫిగరేషన్ అయితే చేసుకోండి. గిట్ కాన్ఫిగ్ -global user.email డబుల్ కొటేషన్స్లో మీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. నేనైతే నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. మీ ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇప్పుడైతే ఇదైతే కాన్ఫిగరేషన్ అయిపోయిందన్నమాట, నేమ్ అండ్ ఈమెయిల్ అయితే. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే గిట్ కాన్ఫిగ్ -లిస్ట్ అని అయితే టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకైతే చూపిస్తుంది చూడండి, user.name రోషన్ అండ్ user.email అనేది నా ఈమెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ థింగ్ మీరేం చేయాలంటే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో వెళ్ళి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. గిట్ డెమో అయితే నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే గిట్ బ్యాష్లో ఆ పాత్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ ఏం చేయాలంటే గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ అయితే రన్ చేయండి. ఆ గిట్ ఇనిట్ కమాండ్ ఏంటి అంటే ఒక ఎంటీ రిపాజిటరీ అని అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడైతే చూడండి ఆ ఫోల్డర్లో ఓపెన్ చేద్దాం. చూడండి ఒక .git అనే ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. నేను యాక్చువల్గా ఇది ఒక హిడెన్ ఫైల్ అన్నమాట. వ్యూలో చూస్తే మీకు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని ఉన్నాం కదా, సో యాక్చువల్లీ ఇది హిడెన్లో ఉంటుంది, మీకైతే కనిపించదు. మీరు ఒకసారి వ్యూలోకి వెళ్ళి హిడెన్ ఫైల్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ .git ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. దెన్ మీరు గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకోండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకున్నారు కదా, ఇక్కడ చూడండి మీకు ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది, మాస్టర్ బ్రాంచ్ అని చూసారు కదా. మాస్టర్ బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఆన్ బ్రాంచ్ మాస్టర్లోకి అయితే మీరు మాస్టర్ అనే బ్రాంచ్లో అయితే ఉన్నారు. నో కమిట్ సెట్, నథింగ్ టు కమిట్. ఈరోజు వీడియోలో అయితే ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అండ్ సెటప్ అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే కమాండ్స్ ఎలా రన్ చేయాలి, ఏ కమాండ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది అయితే నేను ప్రాక్టికల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.